2024 శ్రీలంక పర్యటనలో స్పిన్ బౌలింగ్ ఆడలేక వన్డే సిరీస్ను 2-0తో కోల్పోయారు. సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగిన 3 టెస్టుల సిరీస్ను స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోలేక 3-0తో క్లీన్ స్వీప్ అయ్యారు. ఒకప్పుడు స్పిన్ అంటే టీమిండియా బ్యాటర్లు సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ పండగ చేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇక దుబాయ్ వేదికగానే జరిగిన 2021 టీ20 ప్రపంచ కప్లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో చిత్తయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ 2 మ్యాచ్ల్లో టీమిండియా టాస్ ఓడి మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా లాంటి చిన్న దేశాలపై గెలిచినా లాభం లేకపోయింది. ఈ రికార్డే అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి పాకిస్తాన్ గడ్డపై ఆడితే టీమిండియాకు విజయావకాశాలు దక్కేవన్నది అభిమానుల మనసులో మాట. అయితే ఆటగాళ్ల సెక్యూరిటీని సమస్యగా చూపించి బీసీసీఐ హైబ్రిడ్ మోడల్కు పట్టుబట్టింది. దీంతో మిగిలిన దేశాలు పాకిస్తాన్లో బ్యాటింగ్ ట్రాక్లపై ఆడతాయి. ఇటు ఇండియా మాత్రం స్లో పిచ్పై ఆడాల్సి ఉంటుంది. ఇది భారత జట్టుకు తీవ్ర నష్టం చేసేలా ఉందని ఫ్యాన్స్ టెన్స్ ఫీల్ అవుతున్నారు.